హాయ్ ఫ్రెండ్స్, తిరు ఫుడీస్. ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. కుక్కర్ తీసుకొని 4 కప్పులు రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కొని 1 కప్పుకి 4 కప్పుల ఎసరు తీసుకొని పొయ్యి వెలిగించుకోవాలి. బిర్యానీ దినుసులు, సాల్ట్, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఎగ్స్ ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్నవి తీసుకొని బౌల్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి కలుపుకుంటూ. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి బ్రౌన్ ఆనియన్స్ తీసుకోవాలి. అదే ఆయిల్లో ఆనియన్స్, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిప్పుకోవాలి. సాల్ట్ తగినంత కలుపుకోవాలి. కారం తగినంత తీసుకోండి. కలుపుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్లు. ఇందాక మనం ఎగ్స్ ఉడకపెట్టుకున్నాం కదా, అవి వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి 1 స్పూను. 1 కప్పు పెరుగు తీసుకోవాలి. వేయించుకొని ఒక గ్లాసులో వాటర్ తీసుకోవాలి. ఇందాక మనం బాస్మతి రైస్తో అన్నం ఉడికించుకుంటున్నాం కదా, అది ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్స్ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికేసింది అన్నం. స్టవ్ ఆఫ్ చేసుకొని పలచగా అనుకొని అన్నం పోసుకోవాలి పలచగా. అది తీసుకొని వేసుకోవాలి. పలచగా లేయర్లా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా. ఇందాక మనం గ్రేవీలా చేసుకున్నాం కదా, గ్రేవీ పోసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ రైస్ తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకోవాలి.
పుదీనా కొత్తిమీర వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకొని చూసుకోవాలి ఉడికిందో లేదో. ఇలా ఉడికించుకోవాలి. బాగా వచ్చిందా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఎన్నో ఫుడ్ వండి చూపిస్తాను మీకు. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి.